పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖలో కోట్ల విలువైన భూములను లులుకు అప్పగించడంపై హైకోర్టులో పిల్ వేశామంటున్నారు సీనియర్ అడ్వకేట్ పాకా సత్యనారాయణ. విశాఖలో 13.74 ఎకరాల భూమిని ఎలాంటి బిడ్లు లేకుండా లులుకు ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ భూ కేటాయింపుల వెనుక భారీ కుంభకోణం ఉందని చెబుతున్నారు. ఖరీదైన భూములు ఇలా కారు చౌకగా ఇవ్వడం ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేయడమే అన్నారు. ఈ భూ కేటాయింపులపై హైకోర్టుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి అంటున్న అడ్వకేట్ పాకా సత్యనారాయణతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమిని లులు గ్రూప్కి కేటాయించడంపై మొదటి నుంచి సర్వత్రా విమర్శలు తలెత్తున్నాయి. కూటమి ప్రభుత్వం అత్యంత చౌక ధరకే కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని లులు గ్రూప్కి కేటాయించడం పట్ల పూర్తి స్థాయిలో ఒకవైపు విశాఖ వాసులు, అదేవిధంగా అడ్వకేట్లు సైతం కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే సీనియర్ అడ్వకేట్ పాకా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అడిషనల్ అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అసలు అఫిడవిట్లో ఏం దాఖలు చేశారు, ఈ పూర్తి లులు గ్రూప్ కేటాయించడంపై ఆయన ఏమంటారో అడిగి తెలుసుకుని ప్రయత్నించాం. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పాకా సత్యనారాయణ గారు. సార్, ఈ అడిషనల్ అఫిడవిట్లో ఏమని పేర్కొన్నారు, అసలు ఈ భూములను తక్కువ ధరకు కేటాయించడం పట్ల ఏమంటారు? అసలు లులు గ్రూప్కి ఇక్కడ విజయవాడలో కూడా ప్రభుత్వం స్థలం కేటాయించింది. విజయవాడ ప్రభుత్వం స్థలం ఎవరిదంటే ఏపీఎస్ఆర్టీసీది. అది కోట్లాది రూపాయలు ఖరీదు చేసింది. ఈ ఎప్పుడైతే 27/7 ప్రభుత్వం మళ్ళీ కేటాయించిందో వెంటనే ఎడిషనల్ ఎఫిడవిట్ నిన్న దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు డైరెక్షన్ ఏంటంటే దీన్ని కంపల్సరీ మేము విచారణలో స్వీకరిస్తాం, అందువల్ల విజయవాడతో కూడా వేయండి అని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఉత్తరాంధ్రని వెనుకబడిన జిల్లాలుగా మరి ఎప్పటి నుంచో మరి ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. మరి గత ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఇక్కడ రాజధాని పెట్టడానికి ట్రై చేసినప్పుడు, ఇండస్ట్రియల్ తీసుకురావడానికి ట్రై చేసినప్పుడు మరి ప్రభుత్వాలు అప్పుడున్న ప్రతిపక్షం చాలా గొగ్గోలు చేసి హైకోర్టుకు వెళ్ళి ఆపింది. ఇప్పుడు మీరు ఇంకా అతి తక్కువ ధరకి ఎలాగ ఇవ్వటం జరుగుతుంది? ఇది ఆల్రెడీ గత ప్రభుత్వం ఎవరికైతే లులు గ్రూప్ వారు ఇవ్వటం జరిగిందో వారికి గత ప్రభుత్వం జీవోను కూడా రద్దు చేయటం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా విశాఖపట్నంలో అక్రమ మార్గాన కూటమి ప్రభుత్వం అనేక కంపెనీలకు అతి తక్కువ చౌక ధరకే లులు గ్రూప్ వంటి వాటికి కోట్ల రూపాయల భూమిని ఇవ్వడం దారదత్తం చేయడం పట్ల పూర్తి స్థాయిలో సీనియర్ అడ్వకేట్ పాకా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లీగల్ పోరాటం, న్యాయ పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇదంతా ఉత్తరాంధ్రకి పూర్తిగా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికే ఇది మాయన మచ్చగా మారబోతుందని, అయితే ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, సిబిఐ ఎంక్వైరీ చేసి నిజనిజాలు తేల్చాలి, దీని వెనకాల ఎంత అక్రమార్జన జరుగుతుంది, ఎవరు అవినీతి చేస్తున్నారు అంశంపై కూడా పూర్తిగా బయట పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల షప్పల్ రాజ్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.